హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ద గ్రోవర్. దిస్ ఈజ్ జానకి. ఈరోజు నేను మీకు నా ఒక ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నేను కొత్తగా గార్డెనింగ్లో గార్డెనింగ్ చేయడం స్టార్ట్ చేసి ఒక 1 year అవ్వస్తుంది. ఇంకా జస్ట్ లైక్ 10 months అయ్యింది. సో ఈ గార్డెనింగ్లో నేను గార్డెనింగ్ చేసే టైం పీరియడ్లో నేను ఒకటి నేర్చుకున్నాను అనమాట. సో ఆ నేర్చుకున్నది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అదేంటంటే హౌ టు గ్రో ఆర్కిడ్స్. ఎలా అంటే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే నేను తెచ్చి పెట్టుకున్నాక నా ఆర్కిడ్స్ ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ లైక్ అందరూ కూడా మోస్ట్లీ చాలా వరకు అందరికీ ఆర్కిడ్స్ గ్రోయింగ్ టిప్ ఎలా గ్రో చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ తెలిసి ఉంటుంది. మేబీ కొంతమందికి నాలాంటి బిగినర్స్కి తెలిసి ఉండకపోవచ్చు. సో నాకులాగా బిగిన్ చేసి ఎవరైనా ఆర్కిడ్స్ గ్రో చేయాలి అనుకుంటే ఇట్స్ వెరీ సింపుల్, అబ్సల్యూట్లీ సింపుల్. మీరు ఆర్కిడ్స్ని ఈజీగా గ్రో చేయొచ్చు. అండ్ అవి పూసిన తర్వాత మీరు కూడా నాకులాగా ఎగ్జైట్ అవ్వచ్చు. చాలా 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 ఈజీ అండి ఆర్కిడ్స్ గ్రో చేయడం. అట్లానే ఆర్కిడ్స్ అనేవి ఎందుకు గ్రో చేయాలి అంటే నెంబర్ 1, ఇవి అందరి దగ్గర ఉండవు. ఇది ఒక గులాబీ మొక్క కాదు, ఒక మందార మొక్క కాదు, అలానే ఒక టమాటా మొక్క అంతకంటే కాదు, ఎందుకంటే అందరి ఇళ్లలోనే ఉండవు. సో ఇట్ విల్ బి వెరీ స్పెషల్ మన ఇంట్లో అది మనం పెంచుకొని మనం పూపిస్తే. అట్లానే ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి ఎగ్జాటిక్ వెరైటీస్ గ్రో చేసినప్పుడు యూ లెర్న్ మోర్. ఆ ప్లాంట్కి కొత్త స్టెమ్ వచ్చినప్పుడు, కొత్త రూట్ వచ్చినప్పుడు, కొత్త లీఫ్ వచ్చినప్పుడు, కొత్త ఫ్లవర్ వచ్చినప్పుడు యూ లెర్న్. అది ఎంత స్ట్రగుల్ అయ్యి బయటకు వస్తుందో కొన్ని లైఫ్ లెసన్స్ మనం ప్లాంట్స్ నుండి కూడా నేర్చుకోవచ్చు. సో ఫైనల్లీ ఇదిగోండి నా ఆర్కిడ్ బ్లూమ్ అయింది. దగ్గరగా ఇది ఒక బ్లూయిష్ బ్లాక్ అనమాట. ఇది అరౌండ్ నవంబర్ 1st weekలో కానీ అక్టోబర్ ఎండింగ్ అయ్యుండొచ్చు నేను తెచ్చుకుని ఈ ఆర్కిడ్ని. ఫస్ట్ నేను తీసుకున్నప్పుడు దీనికి ఇక్కడ స్పైక్ ఉండేది. అండ్ నాకు ఎలా వచ్చిందంటే ఒక ఏరియేటెడ్ పాట్లో వచ్చిందనమాట. ఇది నేను డైరెక్ట్గా నర్సరీలోనే తీసుకున్నాను. పాట్కి అంతా హోల్స్ ఉండేసి ఇది దానికి పెట్టేసి ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆర్కిడ్కి సాయిల్ అక్కర్లేదండి. మీరు ఆర్కిడ్ గ్రో చేయడం నేను ఈజీ అని ఎందుకు చెప్పాను అంటే ఆర్కిడ్స్కి సాయిల్ అక్కర్లేదు. ఆర్కిడ్ డజంట్ నీడ్ సాయిల్. ఇవి ఆర్కిడేసియా ఫ్యామిలీకి చెందినవి. అలానే ప్లాంట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. ఇవి ఎపిఫైటిక్ ప్లాంట్స్ అనమాట. ఎపిఫైటిక్ ప్లాంట్ అంటే ఏంటి అంటే ముందు అది మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఒక మొక్క ఇంకొక మొక్క మీద పెరగడం అనమాట. ఏదైనా ఒక ప్లాంట్ వేరే ప్లాంట్ యొక్క స్టెమ్ మీద కానీ బార్క్ మీద కానీ పెరిగితే వాటిని ఎపిఫైటిక్ ప్లాంట్స్ అని అంటారు. అవి ఆ ప్లాంట్ సపోర్ట్ తీసుకుని పెరుగుతూ ఉంటాయి. సో అలాంటి ఎపిఫైటిక్ ప్లాంట్ జాతికి చెందినది ఆర్కిడ్స్ అనమాట. ఈ ఆర్కిడ్స్లో చాలా స్పీషీస్ ఉంటాయి. ఫెలనాప్సిస్ అని చెప్పి, డెండ్రోబియం అని, వాండా అని చెప్పి అలా చాలా ఉంటాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాకు ఇది ఫెలనాప్సిసా అబ్సల్యూట్లీ డెండ్రోబియం అయితే డెండ్రోబియం అయ్యి ఉండొచ్చు అని ఉంది, ఆర్ఎల్స్ ఫెలనాప్సిస్ కూడా అని. నాకు ఎగ్జాక్ట్గా ఇదేం స్పీషీస్ అనేది నాకు తెలియదు. నేను ఆర్కిడ్ చూశాను, బట్ మనకి మ్యారేజెస్లో కానీ ఫంక్షన్స్లో కానీ వైట్ అండ్ బ్లూ కలర్ చూస్తాం కదా. సో అది రెగ్యులర్ కలర్, అది నాకు ఇష్టం లేదు. సో అందుకు నేను ఈ కలర్ తెచ్చుకున్నాను అనమాట. అండ్ కమింగ్ టు కేర్ టిప్స్, నేను దీనికి సాయిల్ అక్కర్లేదు అని చెప్పాను కదా. సో హౌ టు గ్రో. ఇది ఎపిఫైటిక్ ప్లాంట్ కాబట్టి వేరే ప్లాంట్స్ మీద పెరుగుతుంది అని చెప్పాను. మీరు ఏదో ఇలా బార్క్ స్టిఫ్గా ఉండే ప్లాంట్స్కి, ఇది ఇప్పుడు నేను చూపించేది మీకు కస్టర్డ్ యాపిల్ అండి. ఇట్లా బార్క్ స్టిఫ్గా ఉండే వాటికంటే ఇట్లా పగుళ్ళు ఉండే చెట్టుకైనా మీరు గ్రో చేయొచ్చు. ఆరెల్స్ చూసారా అక్కడ వేప చెట్టు ఉంది. వేప చెట్టుకు కూడా ఎక్కువ పగుళ్ళు ఉంటాయన్నమాట. అంటే పగుళ్ళు ఇన్ ద సెన్స్ ఎక్కువ బార్క్ మీద క్రాక్స్ ఎక్కువ ఉంటాయి. సో అట్లా క్రాక్స్ ఎక్కువ ఉన్న ప్లాంట్స్ మీద గ్రో చేస్తే ఏంటంటే అట్లా క్రాక్స్ ఎక్కువ ఉండడం వల్ల మన ఆర్కిడ్ రూట్స్ అనేవి దానికి ఇట్లా గట్టిగా పట్టుకొని గ్రో చేయడానికి గ్రో అవ్వడానికి వాటికి ఛాన్స్ ఉంటుంది. అలానే మన ములక చెట్టు, కొబ్బరి చెట్టు అలాంటి చెట్లకి మనం గ్రో చేయడానికి కుదరదు, ఎందుకంటే వాటి బార్క్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి వాటి మీద మనం ఆర్కిడ్స్ని పెంచలేము. పామ్ ట్రీస్ మీద కూడా పెంచుకోవచ్చు, ఎందుకంటే గరుకుగా ఉంటుంది కాబట్టి. అండ్ సెకండ్ మెథడ్ ఆఫ్ గ్రోయింగ్ ఆర్కిడ్ ఏంటంటే ఇట్లా హ్యాంగ్ కూడా చేయొచ్చు. ఈ హ్యాంగింగ్ టెక్నిక్ అనేది నేను చాలా చోట్ల చూశానండి, నాకు చాలా నచ్చింది. ఆర్కిడ్స్ ఇట్లా హ్యాంగ్ చేయడం. అండ్ వాటి రూట్స్ చూసారా, ఇట్లా ఓపెన్ ఎయిర్ రూట్స్. వాటి రూట్స్ ఇట్లా హ్యాంగ్ అవుతూ ఉంటే
చూడడానికి చాలా అందంగా ఉంటుంది. సో సెకండ్ టెక్నిక్ ఆఫ్ గ్రోయింగ్ ఆర్కిడ్ ఇట్లా హ్యాంగ్ చేయొచ్చు. అండ్ ద థర్డ్ టెక్నిక్ ఈజ్ మీరు పాట్లో కూడా పెంచుకోవచ్చు విత్ పాటింగ్ మిక్స్. పాటింగ్ మిక్స్ అంటే సాయిల్, కోకోపీట్, వర్మీ కంపోస్ట్, నీమ్ కేక్, బోన్ మీల్ ఇవన్నీ వేసి కాదండి. పాటింగ్ మిక్స్ ఆర్కిడ్స్కి వచ్చి డిఫరెంట్గా ఉంటుంది. అసలు సాయిల్లో ఆర్కిడ్ అనేది బతకదు, బికాస్ దే హ్యావ్ ఏరియల్ రూట్స్. ఈ రూట్స్ నుండే వీటికి రెస్పిరేషన్ అన్నా, ఆక్సిజన్ అయినా, న్యూట్రియంట్స్ అన్నా ఏదైనా సరే ఈ రూట్స్ నుండి, అన్ని మొక్కలాగా రూట్స్ నుండి వెళ్తుంది, కానీ రెస్పిరేషన్ అనేది రూట్స్ నుండి జరుగుతుంది దీనికి. సో సాయిల్లో మనం ఈ మొక్కని మనం గ్రో చేయడానికి కుదరదు. సో బొగ్గు, చార్కోల్ తెలుసు కదా, బొగ్గులో కూడా గ్రో చేయొచ్చు. కొన్ని కోకోనట్ పీచులు, ఇలాంటివి పీచులు అండ్ బొగ్గు పెట్టేసి మనం దాంట్లో ఆర్కిడ్ని పెట్టి కూడా గ్రో చేయొచ్చు. దట్ వాస్ థర్డ్ మెథడ్. సో నేను ఈ మూడిట్లో కూడా నాకు ఈ మెథడ్ చాలా నచ్చింది, ఎందుకంటే నాకు హ్యాంగింగ్ ప్లాంట్స్ కానీ, ఫ్లవరింగ్ వైన్స్ కానీ, క్రీపర్స్ కానీ నాకు చాలా ఇష్టం. సో అందుకే నేను ఇట్లా ప్లాంట్ని హ్యాంగ్ చేయాలని, ఇలా హ్యాంగ్ చేసి ఆర్కిడ్స్ గ్రో చేసుకుంటే ఇఫ్ ద ఫ్లవర్స్ ఇట్లా మూవ్ అవుతూ ఉంటే చాలా బాగుంటుంది అనే థాట్తో నేను ఇట్లా హ్యాంగ్ చేసుకున్నాను. సో ఇట్లా హ్యాంగ్ చేసుకున్నప్పుడు దీని గ్రోయింగ్ మీడియం ఏంటంటే ఇట్లాంటి కోకోనట్ పీచులు చూసారు కదా, ఇలాంటి కోకోనట్ పీచుల్ని మనం ఈ రూట్స్ చుట్టూతో పెట్టేసి ఈ తాడుతో కట్టేసుకోవాలి. సో ఈ తాడుతో మనం కట్టుకున్నప్పుడు ఈ రూట్స్ అనేవి మొత్తం కంబైన్డ్ అని ఉంటుంది. ఏదైనా రూట్స్ గ్రో అయితే ఈ కొబ్బరి పీచు మీద గ్రో అవుతుంది, అండ్ ఈ కొబ్బరి పీచే దీని యొక్క గ్రోయింగ్ మీడియం ఉంటుంది. చూసారా, దీనికి లాగా ఇలా రూట్స్ గ్రో అయితే ఇలా ఈ కొబ్బరి పీచు మీదకి రూట్స్ అనేవి గ్రో అవుతాయి. సో దీనికి హ్యాంగ్ చేసుకున్నప్పుడు మనం ఈ కొబ్బరి పీచుకి ఒక తాడు కట్టేసుకుని పైనుండి హ్యాంగ్ చేసేసుకోవచ్చు. నెంబర్ 2, ఆర్కిడ్స్కి ఎట్లా వాటరింగ్ చేయాలి. ఆర్కిడ్కి వాటరింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ థింగ్ అండి. ఆర్కిడ్స్కి ఎక్కువ మాయిశ్చర్ ఉంటే వాటికి చాలా ఇష్టపడుతుంది. అండ్ ఫ్లవరింగ్ వచ్చి చాలామంది కొన్ని సీజన్స్లో ఆర్కిడ్స్ అనేవి వింటర్ సీజన్స్లోని ఫ్లవర్ వస్తుంది. మార్చ్ నుండి ఒక మే వరకు అది స్లీపింగ్ పీరియడ్లో ఉంటుంది. అట్లా ఎక్కువ నేను చదివినప్పుడు విన్నాను, కానీ నాకు ఎందుకో తెలీదు, నా ఆర్కిడ్స్ ఇప్పుడే యాక్టివ్ ఫేజ్లో ఉన్నాయని చెప్పొచ్చు. స్లీపింగ్ ఫేజ్లో ఎప్పుడూ లేవు. నా ఆర్కిడ్స్ కంటిన్యూస్గా గ్రో అవుతూనే ఉన్నాయి. ఈ ఆర్కిడ్ తెచ్చి 3 months అవుతుంది. ఇది January 9th తీసుకొచ్చాను నేను ఈ ఆర్కిడ్. చూడండి, ఈ స్పైక్ చూసారా, ఈ స్పైక్ నేను ఇంటికి తీసుకొచ్చిన ఒక 2 weeks ఐ థింక్. 2 weeksకి నాకు ఈ చిన్న స్పైక్ అనేది స్టార్ట్ అయింది, అండ్ ఇప్పుడు ఇంత పెద్ద స్పైక్ అయింది చూడండి. అండ్ నేను తెచ్చినప్పుడు ఆల్రెడీ ఒక స్పైక్ ఉండేది, మనం ప్రూన్ చేసాం. ఆ ప్రూనింగ్ అనేది కూడా నేను ఎలా చేయాలని చెప్తాను. నాకు ఇక్కడ నుండి ఇంకొక కొత్త స్పైక్ ఒక 3 monthsకి వచ్చింది. ఇది కూడా చాలా మంచి కలర్, కానీ లైట్ బ్రౌన్ కలర్. ఇది వచ్చేసరికి అక్టోబర్ మంత్ ఎండ్కి అట్లా తీసుకుని ఉంటాను నేను. సో ఇది కూడా అంతే, ఇది ఒక కొత్త ఇది ఏమంటారు స్టెమ్. ఆ స్టెమ్కి నాకు ఈ కొత్త స్పైక్ అనేది జస్ట్ స్టార్ట్ అయ్యి ఒక 1 week అవుతుంది. ఇది ఫ్లవర్ ఓపెన్ అవ్వడం అనేది, స్పైక్ అనేది ఎప్పుడో వచ్చింది. సో వాటరింగ్ టెక్నిక్ అనేది ఇంపార్టెంట్, చాలా మాయిస్ట్గా ఉండాలి ఎప్పుడు కూడా. అలానే మనకి ఆర్కిడ్కి వాటర్ ఎక్కువైపోయాయా, వాటర్ తక్కువ అయ్యాయా ఎట్లా తెలుస్తుంది? ఇది నార్మల్ ప్లాంట్స్ లాగా కాదు కదా. సాయిల్ ఎక్కువ తడిగి ఉంటే వాటరింగ్ ఆపేయడం, డ్రై అయిపోతే వాటర్ ఎక్కువ ఇవ్వడం, అలా లేదు కదా. దీనికి సాయిల్ లేదు కాబట్టి దీనికి వాటరింగ్ ఎట్లా చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. వాటర్ క్యాన్ తీసుకొచ్చి వాటరింగ్ చేసి చూపిస్తాను. వాటరింగ్ ఎలా చేయాలని నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, రూట్స్ అనేవి వైట్ కలర్లో ఉన్నాయి కదా. నేను జస్ట్ ఇంతకు ముందే అన్ని మొక్కలకి వాటరింగ్ చేసినప్పుడు వీటికి కూడా వాటరింగ్ చేసేసాను. బట్ ఎక్కువ టైం అవడం వల్ల చూడండి ఈ రూట్స్ వైట్గా అయిపోయాయి. ఇక్కడ రూట్స్ వెట్గా ఉన్నాయి, అంటే ఐ మీన్ లైక్ గ్రీనిష్ కలర్లో ఉన్నాయి. మీ ఆర్కిడ్కి వాటర్ కావాలి అని ఇండికేషన్ ఏంటంటే ఇఫ్ దే ఆర్ వైట్ ఇట్లా ఉంటే అసలు వాటర్ చాలా లేదు అని అర్థం. అండ్ ఇక్కడ చూడండి, లోపల రూట్స్ అనేవి చాలా డార్కిష్ గ్రీన్ కలర్లో ఉన్నాయి. దట్ మీన్స్ దీనికి వాటర్ సరిపోయింది అని అర్థం. మనం ఈ ఆర్కిడ్కి వాటరింగ్ చేయక్కర్లేదు. అండ్ ఈ ఆర్కిడ్కి రూట్స్ అనేవి వైట్గా ఉన్నాయి. సో మనం దీనికి వాటరింగ్ అనేది చేయాలి. సో వాటరింగ్ ఎలా చేయాలి అంటే ద ఫస్ట్ టెక్నిక్ ఈజ్, మీరు ఒక మగ్ నిండా వాటర్ తీసేసుకుని ఈ మగ్ని ఇలా కింద నుండి పెట్టి దాంట్లో రూట్స్ డిప్ చేయొచ్చు.
ఇలా ఒక 5 minutes మగ్లో ఆ రూట్స్ని డిప్ చేసి ఇలా వదిలేయచ్చు. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద పార్ట్, ఈ పైన పార్ట్ ఏదైతే మనకి తడవలేదో దానికి ఇలా వాటరింగ్ చేయొచ్చు. డోంట్ వేస్ట్. మనకి ఆర్కిడ్స్ వాటర్ పోసేటప్పుడు చాలా వాటర్ కింద పోతాయి. ప్రాబబ్లీ నేను వాటర్ చేసేటప్పుడు ఏంటంటే ఇట్లా ఒక ప్లాంట్కి, ఏదైనా ఒక ప్లాంట్కి వాటర్ పడేలాగా పెట్టేస్తాను. ప్రస్తుతానికి మీకు వీడియో ఇలా చూపిస్తున్నాను. ఇలా సో ఈ రూట్స్ని అంతా మీరు తడిచేలాగా ఒక్కసారి మీరు ఇలా వాటర్ పోస్తే దే విల్ స్టార్ట్ టర్నింగ్ ఇంటూ గ్రీన్ కలర్. చూసారా, గ్రీన్ కలర్లోకి ఈ రూట్స్ అనేవి టర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈ గ్రీన్ కలర్లోకి వస్తుంది అంటే ఆ రూట్స్ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాయి అని అర్థం. సో ఒకేసారి ఎక్కువ వాటర్ ఇచ్చేయకుండా ఒక 5 or 10 minutes వదిలేస్తే ఆ రూట్స్ అంతా వాటర్ని అబ్జర్వ్ చేసుకుని మాయిశ్చర్ అంతా అబ్జర్వ్ అయిపోయి రూట్స్ అనేవి డ్రై అయిపోతాయి. అలా డ్రై అయినప్పుడు మీరు మళ్ళీ సెకండ్ డోస్ ఆఫ్ వాటరింగ్ అనేది ఇవ్వాలి. సో వాటరింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫర్టిలైజేషన్. ఎట్లా అసలు మనకి కొత్త స్పైక్ రావాలన్నా, కొత్త ఫ్లవర్ రావాలన్నా మనకి ఎప్పుడు కూడా మనం ప్లాంట్ని ఫర్టిలైజ్ చేస్తూ ఉండాలి. ఫర్టిలైజేషన్ ఏంటంటే ఈ పీరియడ్లో చేయాలని ఏం లేదు. నేను ఎలా చేశానో మీకు చెప్తున్నాను. ఎప్పుడన్నా సరే మీరు బియ్యం కడిగేటప్పుడు వాటర్ వస్తాయి కదా, బియ్యం కడిగిన నీళ్ళు తీసుకొచ్చి బయట ఉంచేదేదో ఈ ఆర్కిడ్స్కి వంచండి. ఒక మగ్లోకి వంచేసి అవి దీనికి పోయండి. లేదు అంటే ఎవ్రీ సండే, రోజు బియ్యం కడిగే నీళ్ళు మర్చిపోయి పారిపోసేస్తున్నాము అంటే ఎవ్రీ సండే మనం మార్కెట్ నుండి చికెనో మటనో తీసుకొచ్చినప్పుడు కడిగిన వాటర్ ఉన్నాయి కదా, అవి వేస్ట్ చేయకోకుండా ఆ కడిగిన వాటర్ని ఆర్కిడ్స్కి ఇవ్వండి. మనం రైస్ వాష్ చేసిన వాటర్లో చాలా సోర్సెస్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి. ఆ మినరల్స్ని మన ప్లాంట్స్కి కానీ హ్యూమన్ బాడీకి కానీ అవి చాలా యూజ్ అవుతాయి. అందుకే రైస్ వాష్ చేసిన వాటర్ని ఫేస్ క్లీనింగ్కి కూడా చాలా యూజ్ చేస్తారు. దాన్ని ఫర్మెంట్ చేసి మన ప్లాంట్స్కి కూడా ఎక్కువ ఇస్తారు. రైస్ వాష్ చేసిన వాటర్ని ప్లాంట్స్కి ఇస్తే బ్లూమ్స్ అనేవి త్వరగా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అట్లానే ప్లాంట్స్కి ఎన్నో మైక్రో న్యూట్రియంట్స్ అనేవి వెళ్తుంది. అలానే నేను చాలామంది నైట్రోజన్ NPK 1:1:1 అనో ఏదో రేషియోస్ చెప్తారు ఆర్కిడ్స్కి వాడాలని. నా ఉద్దేశం ఏంటంటే మనం ఇన్ని ఆర్గానికల్గా గ్రో చేస్తున్నప్పుడు వై నాట్ ఆర్కిడ్స్కి ఎందుకు కెమికల్స్ వాడాలి? సో ఐ యూజ్డ్ మీట్ వాటర్ అండి. ఎప్పుడన్నా మటన్ కడిగిన వాటర్ కానీ, చికెన్ కడిగిన వాటర్ కానీ నేను ఈ ఆర్కిడ్స్కి ఇచ్చేదాన్ని. సో ఫర్టిలైజర్స్ వరకు అంతే నేను ఇచ్చింది, మటన్ ఆర్ చికెన్ వాష్డ్ వాటర్, లేకపోతే రైస్ వాటర్. ఎప్పుడు వాష్ చేస్తే అప్పుడు. నేను నిన్న ఇచ్చాను ఇవ్వకూడదు, రేపు ఇవ్వకూడదు అట్లేం లేదు. ఎప్పుడైనా ఇచ్చేదాన్ని. నేను నాకు ఇక్కడ గార్డెన్ వరకు వచ్చే టైం ఉన్నప్పుడు వచ్చేదాన్ని, వీటికి పోసేదాన్ని, వెళ్ళిపోయేదాన్ని. సో అది ఫర్టిలైజర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ప్రూనింగ్ టెక్నిక్. ఇప్పుడు మీకు ఇట్లా స్పైక్ వచ్చింది కదా, ఇలా స్పైక్ వచ్చిన తర్వాత కొన్ని రోజులకి స్పైక్ అనేది, ఈ ఫ్లవర్స్ వన్స్ పూసాక ఇట్ విల్ బీ ఫర్ 12 weeks. 12 weeks అంటే 3 months. ఈ ఫ్లవర్స్ వాడిపోకుండా 3 months మన చెట్లకు అలానే ఉంటాయి. సో వాడిపోయిన తర్వాత ఏం చేయాలి? కట్ చేయాలా? దీన్ని ఇలాగే వదిలేసేయాలా? దీనికి మళ్ళీ ఫ్లవర్స్ వస్తాయా? ఫ్లవర్స్ ఏం రావు. ఆ స్పైక్ అట్లా ఉండిపోతుంది, లీవ్స్ కూడా రావు. సో దీనికి ఏంటంటే మనం ఇలా టచ్ చేస్తే మనకి గట్టిగా ఉంటాయి. మనం ఇలా స్పైక్ని టచ్ చేసినప్పుడు స్పైక్ గట్టిగా ఉంటే ఆ పార్ట్ వదిలేసేయండి. లేకపోతే మనకి ఎక్కడన్నా మెత్తగా అనిపిస్తే ఆ పార్ట్ వరకు దాన్ని కట్ చేసేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫ్లవర్స్ అన్నీ అయిపోయిన తర్వాత స్పైక్ ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. ఆ ఇన్ఫెక్షన్ మన ప్లాంట్కి కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. సో చూడండి, స్పైక్స్ నేను కట్ చేసేసాను. సో నాకు కింద పార్ట్ టఫ్గానే ఉంది. సో అందుకు నేను పై వరకు ప్రూన్ చేసేసాను. సో ప్రూనింగ్ ఈజ్ ఆల్సో మస్ట్. మళ్ళీ మనకి కొత్త స్పైక్ అనేది వస్తుంది. ఒక ఫ్లవరింగ్ స్పైక్ కనుక వస్తే అది స్పైక్ వేసిన దగ్గర నుండి వాటికి ఇలా మొగ్గలు వచ్చి ఆ మొగ్గలు పెరిగి పువ్వు పుయ్యడానికి ఇట్ విల్ నియర్లీ టేక్ ఎ మంత్, 3 weeks అయినా పడుతుంది. వన్స్ ఈ ఫ్లవర్స్ పూసాక ఇవి పూసినవి 3 months వరకు ఉంటాయి. సో నేను తెలుసుకున్న ఆర్కిడ్ టిప్ ఇప్పుడు చూడండి, మనం వాటరింగ్ చేసి ఒక 5 minutes అవుతుంది కదా, ఈ రూట్స్ అనేవి మొత్తం వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇప్పుడు సెకండ్ డోస్ ఆఫ్ వాటర్ మనం ఎట్లా ఇవ్వాలంటే మళ్ళీ సేమ్ మన రూట్స్ అంతా టచ్ చేయాలా లేదా అనేది సెకండ్ డోస్ ఆఫ్ వాటర్.
ఇన్ కేస్ నెక్స్ట్ సన్లైట్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి నెంబర్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే సన్లైట్ రిక్వైర్మెంట్. చాలామంది ఆర్కిడ్స్ని డైరెక్ట్ సన్లైట్లో ఉంచకూడదు, ఆర్కిడ్స్ని ఇండోర్సే గ్రో చేయాలి, లేదంటే ఇండైరెక్ట్ సన్లైట్లో గ్రో చేయాలి అని చెప్తున్నారు. ప్రాబబ్లీ కొన్ని స్పీషీస్కి అంతే అయ్యి ఉండొచ్చు. అండ్ నేను నేర్చుకున్నది ఏంటి అంటే ఎవ్రీ ప్లాంట్ నీడ్ సన్లైట్ అండి. ఇంతే కావాలి అంతే కావాలి ఏముండదు, ప్రతిదానికి సూర్యకిరణాలు అవసరం ఉంటుంది. ఇక్కడ హ్యాంగ్ చేశాను అంటే నాకు వింటర్స్లో ప్రాబబ్లీ దీనికి ఎక్కువ సన్లైట్ వచ్చి ఉండదు, కానీ ఇక్కడ సమ్మర్స్లో మాత్రం డైరెక్ట్ సన్లైట్ పడుతుంది. ఇక్కడ ఇది ఉన్నది మనకి కస్టర్డ్ యాపిల్ చెట్టు అయినా కూడా దీనికి ఆల్మోస్ట్ డైరెక్ట్ సన్లైట్ పడుతూనే ఉంటుంది. చాలా వరకు అందరూ ఇండోర్లో ఆర్కిడ్స్ని గ్రో చేస్తారు, చార్కోల్లో పెట్టు లేకపోతే పాట్స్లో పెట్టో. బట్ నేను మాత్రం ఇట్లా ఆర్కిడ్స్ని అవుట్డోర్లోని డైరెక్ట్ సన్లైట్ ఇస్తున్నాను. వాటరింగ్ డైలీ చేయాలి. అట్లానే ఇట్లా రూట్స్ ఇట్లా ప్రాపర్ వాటరింగ్ చేయాలి. ఫర్టిలైజేషన్ అని వచ్చి రైస్ వాటర్ ఇవ్వాలి. సాయిల్ మిక్స్ ఏమీ వాడకూడదు, ఓన్లీ కోకోనట్ హస్క్ మాత్రమే యూస్ చేయాలి. అట్లానే డిసీజెస్ వచ్చేసరికి నేనైతే ఏం డిసీజెస్ చూడలేదు. ఈ డిసీజెస్ ఇది మాత్రం చూశాను. ఈ లీఫ్ మీద డాట్స్ అనేవి ఎందుకు వచ్చినాయో నాకు తెలియలేదు, అదొకటే నేను అబ్జర్వ్ చేశాను. అది దేనివల్ల వస్తుందో కూడా నాకు తెలియలేదు. ఇదంతా బాగానే ఉంది. ఇదండి ఆర్కిడ్స్ని నేను ఎట్లా గ్రో చేశాను అనేది, నేనేం నేర్చుకున్నాను ఆర్కిడ్స్ గ్రో చేసే క్రమంలో అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో ఇది విన్న తర్వాత మీకు సింపుల్ అనిపించవచ్చు, నాకైతే చాలా సింపుల్గా అనిపించింది ఆర్కిడ్ గ్రో చేయడం అనేది. ఎందుకంటే సెకండ్ ప్లాంట్కి కూడా స్పైక్ వచ్చే తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఆర్కిడ్ గ్రో చేయడం నాకు వచ్చింది అని చెప్పి. సో మీరు కూడా ఆర్కిడ్స్ని పెంచి వాటి ఫ్లవర్స్ని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అట్లానే సమ్మర్లో టెంపరేచర్స్ రైజ్ అవుతున్నాయి కాబట్టి అందరూ బీ కేర్ఫుల్. మొక్కలకి కాదు వాటర్ మనకు కూడా అవసరం. డ్రింక్ 3 to 4 liters ఆఫ్ వాటర్ ఎవ్రీడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.